సౌండ్ డోర్ ఓపెన్ క్లోజ్ చేయి సైడ్కి రా వాళ్ళు ఓపెన్ చేసుకుంటారు. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, ఇట్స్ మీ పావన. సో ఇవాళ వ్లాగ్ ఏంటి అంటే ఆల్రెడీ తమిళలో చూస్తుంటారు కదా, లెగో ల్యాండ్కి అయితే వెళ్ళాము. ఇది బాహు బర్త్డే రోజు అనమాట. బాహు బర్త్డే ముందు రోజు, బాహు బర్త్డేకి అయితే లెగో ల్యాండ్కి వెళ్ళాము. సో ముందు రోజు ఈవినింగ్ కేక్ తీసుకుందామని అయితే కేక్ బాక్స్కి అయితే వెళ్ళాము. సో ఇంకా ఇక్కడ కేక్ తీసుకొని ఇంటికి వచ్చేసరికి నిమా వాళ్ళు వచ్చున్నారనమాట. ఈవినింగ్ 7:38 కలా బాహు బర్త్డే కదా, సో అందుకోసం వాళ్ళు కూడా కేక్ తీసుకొచ్చారు బాహు కోసము. సో ఇంకా అది ఇచ్చేసి కొంచెంసేపు టైం స్పెండ్ చేసి అయితే వెళ్ళారు. నెక్స్ట్ డే వాళ్ళకి వేరే వర్క్ ఉంది, అందుకని మాతో లెగోలాండ్కి రాలా. అండ్ ఇది వచ్చి మార్నింగ్ పాస్తా అయితే చేసా. ఇది బాహు బర్త్డే రోజు అనమాట. సో చికెన్ కీమా పాస్తా అయితే చేశాను. సో ఇంక ఇప్పుడైతే కేక్ కటింగ్ టైం. ది బెస్ట్ విష్. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే బావిష్, హ్యాపీ బర్త్డే బాహు, హ్యాపీ బర్త్డే. రైట్ ఇంకో చేతిలో పెట్టుకోవాలి. సో ఇంకా అలా మార్నింగ్ హడావిడిగా కేక్ అయితే కట్ చేసి స్టార్ట్ అయితే అయిపోయాము. సో ఈ లెగోలాండ్ వచ్చి విండ్సర్ దగ్గర అనమాట. మా ఇంటి దగ్గర నుంచి విండ్సర్ లైక్ అరౌండ్ 45 minutes అనమాట. సో ఇంకా ఇక్కడైతే స్టార్ట్ అయిపోయాం. మార్నింగ్ 10 o'clock లెగోలాండ్ ఓపెన్. సో మేము బిఫోర్ దట్ రీచ్ అయిపోతే ఎగ్జాక్ట్ టైంకి కొంచెం అన్ని రైడ్స్ కవర్ చేసినట్టు ఉంటుందని సో త్వరగా అయితే స్టార్ట్ అయ్యాము. అండ్ ఈవినింగ్ వచ్చి మా అక్క వాళ్ళు అండ్ మా మామ చెప్పాను కదా, సో వాళ్ళు జాయిన్ అవుతారనమాట ఫర్ డిన్నర్. అలా అనేసి ప్లాన్ చేసుకున్నాము, ఒక చోట స్లవ్ అనే ప్లేస్లో డిన్నర్కి జాయిన్ అవుతామని. బట్ ఏదో గెస్ట్లు వస్తున్నారని మా మామ వాళ్ళైతే రాలేదు, మా అక్క వాళ్ళైతే జాయిన్ అయ్యారు. సో అది కూడా ఈ లాస్ట్ ఆఫ్ ది వీడియో అయితే చూస్తారు. సో ఇంకా ఇప్పుడైతే ఆల్మోస్ట్ విండ్సర్కి వచ్చేసాము. ఈ విండ్సర్ అంతా ఒక సైడ్ అయితే కెనాల్ వెళ్తూ ఉంటుందన్నమాట, రోడ్స్లో మిడిల్ ఆఫ్ ద టౌన్. సో ఇంకా ఇప్పుడైతే లెగోలాండ్కి అయితే ఎంటర్ అయిపోయాము. ఇది లెగోలాండ్ హోటల్ అనమాట. ఇది కైండ్ ఆఫ్ రిసార్ట్ కూడా. లైక్ ఎవరన్నా స్టే చేయాలి, ఓవర్ నైట్ స్టే చేయాలనుకుంటే దే కెన్ స్టే దేర్. సో ఇంకా ఇప్పుడైతే ఆ హోటల్ దాటి లోపలికి వెళ్ళాలి. ఇంకా ఈ వెళ్ళే రూట్ అంతా మొత్తం ఈ లెటర్స్, ఆల్ఫాబెట్స్ అండ్ లెగోలాండ్, వెల్కమ్ టు లెగోలాండ్, ఇవన్నీ ఏమంటే మొత్తం లెగోస్తోనే పెట్టున్నారనమాట. చాలా బాగా అనిపించింది. అన్ని లెటర్స్ ఉన్నాయి, ఆల్ఫాబెట్స్. సో ఎవ్రీథింగ్ లైక్ లెగోస్ ఉంటాయి కదా మన బిల్డ్ చేసేకి, అలా వాటితోనే బిల్డ్ అయితే చేస్తున్నారు. సో చాలా బాగున్నాయి. మొత్తం థీమ్ అంతా మొత్తం లెగోస్తోనే సెట్ చేస్తున్నారు. సో ఇంకా ఇప్పుడైతే పార్కింగ్కి అయితే వచ్చేసాము. ఇది వచ్చి ప్రైవేట్ పార్కింగ్ ఇక్కడ. ఇది ఆల్రెడీ మనం టికెట్స్ బుక్ చేసుకున్నప్పుడు బుక్ చేసుకుంటే అక్కడ ప్లేస్ ఉంటుంది. మేము అప్పుడు బుక్ చేసుకోలేదు, సో ఇంకో చోట వచ్చి పార్క్ చేసుకున్నాము. సో మాకైతే ఇక్కడ టికెట్స్ తక్కువే పడింది, సమ్మర్ టైం కాబట్టి కొంచెం సేల్ ఉండింది. సో అందుకు మా బాహుకి వచ్చి 19 pounds పడింది కిడ్ కాబట్టి, అడల్ట్కి 37 pounds పడింది. సో అలా మాకు అరౌండ్ 80 pounds అలా పడింది అనమాట టికెట్స్ అయితే. సో ఇప్పుడైతే లోపలికైతే ఎంటర్ అయిపోతున్నాము. సో ఫస్ట్ వెళ్ళంగానే లోపల బ్యాగ్స్ చెకప్ అయితే ఉంటుందన్నమాట. మొత్తం బ్యాగ్స్ చెకింగ్ అయితే జరుగుతుంది. సో ఇంకా ఇక్కడంతా బ్యాగులు చెక్ చేయించుకునేసి సో లెగోలాండ్కి అయితే ఎంటర్ అయిపోయాము. మా చంటి అయితే అటు సైడ్ గేట్లో నుంచి వెళ్ళిపోయాడు. నేను ఇక్కడ ఒక ఎంట్రన్స్లో ఒక ఫోటో తీసుకుందాం థంబ్నెయిల్కి అలా అనుకున్నా, అప్పటికే వెళ్ళిపోయినాడు. పిలుస్తానే ఉన్నా, పలకనే లేదు. సో ఇంక ఇక్కడ వచ్చి టికెట్స్ చెక్ చేసి లోపలికైతే ఎంటర్ అయిపోయామన్నమాట. టికెట్స్ చెకింగ్ అంతా అయిపోయింది. సో ఈ టికెట్స్కి ఏమంటే అన్లిమిటెడ్ రైడ్స్, ఎన్ని టైమ్స్ అయినా ఎక్కచ్చు. ఒకే రైడ్ మీరు ఎన్నిసార్లు అయినా ఎక్కచ్చు. లైక్ అన్ని రైడ్స్ ఫ్రీ ఉంటుంది. లోపల మళ్ళీ సపరేట్గా ఏం మనం కొనాల్సిన అవసరం లేదు. సో ఇంక ఇక్కడ ఏదో మ్యూజిక్ కైండ్ ఆఫ్ సెటప్ లాగా ఏదో పెట్టున్నారు. అండ్ ఇంక లోపలికి వెళ్ళంగానే ఇలా నింజాంగో
ఒక డ్రెస్ వేసుకొని ఒక అతను అయితే ఉన్నాడు. సో ఇక్కడ ఫొటోస్ అయితే తీసుకుంటా ఉన్నారు. సో మా బావ కూడా అలాగే ఫోటో తీసుకునేసాడు. ఇంకా ఇప్పుడైతే రైడ్స్కి అయితే వెళ్తున్నాము. సో మా బాహు బర్త్డే సండే వచ్చింది. సండే అయితే పిచ్చ హాట్గా ఉండింది. టెంపరేచర్ ఈజ్ అరౌండ్ 30 degrees అలా ఉండిందనమాట. చాలా చాలా హాట్గా ఉండింది. ఇంకా బీభత్సమైన ఎండ. ఇంకా క్యూలలో నిలబడుకునే లోపల సినిమా కనిపించింది మాకైతే. అండ్ ఇక్కడ వచ్చి డౌన్ అయితే వెళ్ళాలి, డౌన్కి రైడ్స్ అవన్నిటికీ. సో ఇంకా అడల్ట్స్ ఇలా డౌన్ అవుతారు, కిడ్స్ నడవలేరు కదా, అందుకోసం వాళ్ళ కోసం స్లైడ్స్ అయితే అరేంజ్ చేస్తున్నారు అలా డౌన్ అయ్యేకి. కొంచెం మెట్టగా ఉంటుంది, అక్కడి నుంచి కిందకు వస్తే రైడ్స్ అనమాట. సో అక్కడ అలా అరేంజ్ చేస్తున్నారు మొత్తం లిగో కైండ్ ఇదిలోనే. అండ్ ఇంకా ఇక్కడైతే రైడ్ స్టార్ట్ అయ్యాయి. అంటే స్టార్టింగ్ 10 o'clock కాబట్టి సో ఫుల్ ఆఫ్ క్రౌడ్ అయితే ఉన్నారు. సో ఎవ్రీ రైడ్ దగ్గర అరౌండ్ 40 minutes 50 minutes ఉన్నారు, స్టార్టింగే కాబట్టి. అండ్ ఇదే ఫస్ట్ రైడ్ అనమాట. సో క్యూ అయితే చాలా పెద్దగా ఉండింది. అందుకోసం మేము ఇంకా ఆ రైడ్కి మళ్ళీ వెళ్దాంలే అని ఇప్పుడైతే 4D షోకి అయితే వెళ్తున్నాము. సో అప్పుడే స్టార్ట్ అయ్యిందనమాట ఫస్ట్ షో. సో ఇప్పుడైతే లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాం. నేను రాను. సో నాకేమంటే కొంచెం భయం ఈ 4D షోస్ ఇవంతా. నాకు చెన్నైలో కొంచెం వర్స్ట్ ఎక్స్పీరియన్స్ ఉండింది. సో నాకు చాలా భయము. అండ్ లోపలికి వెళ్ళి నాకు చూసాను సీట్స్ అయితే మూమెంట్ అయితే లేదు. యూజువల్గా అయితే 4D సీట్స్కి సీట్లు కూడా మూవ్ ఉంటాయి కదా, సో అవి కొంచెం నాకు భయము. ఇక్కడ లోపలికి వెళ్ళి నాకు చూస్తే అవన్నీ చక్కగా ఉన్నాయి, సో మూవ్ అవ్వవు అన్న ఒక ధైర్యంతో అయితే వెళ్ళాను. సో 4D షో అయితే ఫినిష్ అయింది. అక్కడ ఏమంటే జస్ట్ వాటర్ స్నో అలా వస్తాయి కదా, అలా పడినాయి కానీ పెద్దగా ఏం ఎక్కువ భయం అన్నట్లేదనమాట. సో ఇంకా అక్కడ షో అయిపోయిన వెంటనే వచ్చేసరికి డౌన్ అయితే మినీ ల్యాండ్ అనేది అరేంజ్ చేస్తున్నారు. ఈ మినీ ల్యాండ్ ఇవన్నీ ఏమంటే మినియేచర్ మన లీగోస్తోనే ఒక్కొక్క కంట్రీ స్పెషాలిటీ ఏంటి అనేది అరేంజ్ అయితే చేస్తున్నారు. సో ఇక్కడ చూస్తే సిడ్నీ అండ్ ఇది వచ్చి ఫస్ట్ వన్ ఏదో కరెక్ట్గా బోర్డు లేదు, అది ఏమని తెలీదు. అండ్ ఇదైతే సిడ్నీ అనమాట. దాని తర్వాత అన్ని కంట్రీస్ అయితే అరేంజ్ చేశారు. ఈవెన్ కార్స్ ట్రైన్స్ అన్నీ మూవ్ అవుతూ ఉంటాయి అనమాట. మొత్తం ఇవి ఏమంటే లిగోస్తోనే చేస్తున్నారు. ఇది వచ్చి చైనా ఫేమస్ ఏమో, సో అది పెట్టున్నారు. ట్రైన్ చూసారా వెళ్తుంది, అవి అంతా కూడా లిగోస్తోనే సెట్ చేస్తున్నారు. ట్రైన్ మూవ్మెంట్ అన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసరికి మన ఇండియాదైతే తాజ్మహల్ అయితే అరేంజ్ చేస్తున్నారు అనమాట లిగోస్తో. చాలా బాగా అనిపించింది. ఆ తాజ్మహల్ ముందర అందరూ డ్యాన్స్ వేస్తాం, మన ట్రెడిషనల్ డ్రెస్సెస్ అన్నీ లైక్ శారీస్ కానీ పంజాబ్ డ్రెస్సెస్ అన్నీ అలాంటివన్నీ వేసుకొని డ్యాన్స్లు వేస్తాం. అలా నీట్గా బాగా అరేంజ్ చేశారనమాట మన ఇండియాది కూడా. సో ఇంకా అక్కడ కొంచెంసేపు ఫొటోస్ తీసుకొని ఆపోజిట్లో ఇది న్యూయార్క్ సిటీ అనమాట. ఈ న్యూయార్క్ సిటీలో మెయిన్ ప్లేసెస్ అన్ని మెయిన్ బిల్డింగ్స్ లైక్ వైట్ హౌస్ అండ్ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఇలాంటివన్నీ మెయిన్వన్నీ బాగా అరేంజ్ అయితే చేస్తున్నారు. ఎవ్రీథింగ్ విత్ లిగోస్, ఈవెన్ కార్స్, వెహికల్స్, బోట్స్, షిప్స్ అన్నీ పెట్టున్నారు. అండ్ మ్యూజిక్ కూడా నేచురల్గా ఇప్పుడు మనకు సిటీస్లో వెళ్ళినప్పుడు ఎలా ఉంటుందో మ్యూజిక్ సౌండ్స్, జనాలు వెళ్ళే సౌండ్స్ ఎలా ఉంటుందో మాట్లాడుతూ ఉన్నప్పుడు అలాంటివన్నీ అట్లా రియలిస్టిక్గా పెట్టున్నారనమాట విత్ లిగోస్ అనమాట. సో ఇక్కడ చూడండి ఇది కారు, ఇది ఇంకొక కంట్రీ. అన్ని కంట్రీస్ అయితే ఉన్నాయి. నేను అన్ని కంట్రీస్ కవర్ చేయలేదు, ఇంకా అదే వ్లాగ్ అయిపోతుంది అనమాట అన్ని కంట్రీస్. కానీ నేను వీడియో తీస్తే చాలా పెద్దగా అరేంజ్ చేస్తున్నారు, చాలా బాగున్నాయి. ఈవెన్ లండన్, అమెరికా, ఎవ్రీథింగ్ లైక్ ఎడన్బర్గ్, స్కాట్లాండ్ అన్ని కంట్రీస్ అరేంజ్ చేస్తున్నారు. సో ఇంకా అవి చూసుకొనేసి ఇక్కడికైతే వచ్చేసాము డుప్లోవే అని. ఇక్కడ వచ్చి మొత్తం డైనోసర్ థీమ్ లాగా పెట్టున్నారనమాట. ఇక్కడ ఉండే రైడ్స్ అన్ని డైనోసర్ కలర్ఫుల్గా థీమ్ లాగా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క థీమ్ అన్నట్లు చూస్ చేసుకొని చేశారు. ఇక్కడ వచ్చి మొత్తం డైనోసర్ డ్రాగన్స్ లాగే ఉండిందనమాట. సో మా ఫస్ట్ రైడ్ అయితే వెళ్తున్నాం. ఫస్ట్ రైడ్లో ఏమంటే కొంచెం చాలా లేట్ అయిపోయింది, లైక్ అరౌండ్ 1 hour వెయిట్ చేసాము ఎండకి, మా వల్ల కాలే. అప్పటికి ఇంకా ఫైనల్లీ క్యూలో నుంచి వచ్చేద్దాము అనుకున్నాం. కానీ ఇంకా ఇట్లా బయట వచ్చినా ఓకే ఇది, లోపలికి వెళ్ళినా ఓకే ఇది, హాఫ్ ఆఫ్ ద క్యూలో అనిపించింది వచ్చేద్దామని. బట్ మళ్ళీ ఎందుకు ఇంతసేపు వెయిట్ చేసాం కదా అనేసి వెళ్ళాం ఫైనల్గా అక్కడికి. సో ఇదన్నమాట. ఇక్కడ వచ్చి
రైడ్స్ అన్నీ నేను చంటి ఆల్టర్నేట్గా వెళ్ళాము బాహుతో. బాహు అయితే అన్ని రైడ్స్ తిరిగాడు, నేను ఒక రైడ్కి వెళ్తే చంటి ఒక రైడ్, అలా ఆల్టర్నేట్గా వెళ్ళాం. బికాస్ హనుని చూసుకోవాలి కాబట్టి. హను నాట్ అలౌడ్, కొన్ని రైడ్స్కి మాత్రమే హను అలౌడ్. ఈ రైడ్ ఏదో పెద్ద రైడు అనుకొని ఫస్ట్ ఈ రైడ్కి స్టార్ట్ అయినాము, కానీ ఆ రైడ్ చాలా చిన్న రైడు, దానికి 1 అవర్ నిలబడాల్సి వచ్చింది. బట్ స్టిల్ బాహు అయితే ఎంజాయ్ చేశాడు. ఇప్పుడు సెకండ్ రైడ్కి అయితే వెళ్తున్నాడు. ఇక్కడికి వచ్చి చంటి బాహు వెళ్తున్నారు అనమాట. ఈ రైడ్ నాకు చూడంగానే భయం వేసింది, లైక్ కైండ్ ఆఫ్ రోలర్ కాస్టర్ అనమాట. సో వెళ్తున్నారు, చాలా హైట్ ఉంటుంది. నేను వీళ్ళ లోపల కొంచెం వీడియో అయితే రికార్డ్ చేసినారు, చంటికి రికార్డ్ చేయలేకపోయినాడు, అక్కడ చాలా ఫాస్ట్గా వెళ్తుంది కదా, హోల్డ్ చేసుకోవాలి కాబట్టి రికార్డ్ చేయలేకపోయినాడు ఫోన్తో. నేను బయట నుంచి కొంచెం జూమ్ చేసి అయితే రికార్డ్ చేశాను అనమాట. ద బెస్ట్ రైడ్ అంటే మా బాహుకు బాగా ఇష్టమైన రైడ్ ఈ రైడే అనమాట. అన్ని రైడ్స్లో ఇది బాగా ఎంజాయ్ చేశాడంట మా బాహు. సో నేను ఇంకా కింద నుంచి ఇలా జూమ్ చేసి అయితే రికార్డ్ చేశాను. ఇది ఫస్ట్ అయితే స్ట్రైట్గా వెళ్తుంది, మళ్ళీ ఎంత ఫాస్ట్గా అయితే స్ట్రైట్గా వెళ్ళిందో అదే ఫాస్ట్లో వెనక్కి వెళ్తుంది అనమాట, ఆపోజిట్గా వెళ్తుంది. చాలా భయం వేసింది నాకు చూడంగానే, బట్ వాళ్ళైతే బాగా ఎంజాయ్ చేశారు. అండ్ ఇంకా ఆ రైడ్ అయిన తర్వాత ఇది లండన్ మినియేచర్ అనమాట, చిన్న మినీ లండన్ అనమాట. ఫుల్ లండన్ సిటీ, లైక్ లండన్ ఐ, బిగ్ బెన్, లండన్ బ్రిడ్జ్, అన్ని మెయిన్ అట్రాక్షన్స్ ఉంటాయి కదా, సో అవన్నీ పెట్టేశారు. అండ్ ఇక్కడ వచ్చి ప్యాలెస్ ముందర గాడ్ చేంజింగ్ ఉంటుంది కదా, సో అలా పీపుల్ నిలబడుకొని వాళ్ళు చేంజ్ అయ్యేది అంతా కూడా అరేంజ్ చేసి ఉన్నారు. బాగా అనిపించింది. మొత్తం బకింగ్హామ్ ప్యాలెస్ ఇది మెయిన్ కదా, బకింగ్హామ్ ప్యాలెస్ క్వీన్స్ ప్యాలెస్, సో అదనమాట. సో ఇంకా అక్కడి నుంచి వెళ్తుంటే ఇంకా మధ్యలో ఇలా ఫుట్బాల్ సమ్ గేమ్స్ అయితే పెట్టారు. అది వచ్చి మనీ అనమాట, మనం ఎక్స్ట్రాగా మనీ పే చేసి ఇన్ని కౌంట్ అని ఉంటుంది, అన్ని కౌంట్ బాల్స్ అనేసి తీసుకోవాలి. 4 poundsకి 2 balls 1 ball అట్లా ఉంటుంది. సో మేము అదేమైతే ఆడలేదు. అండ్ ఇంకా అక్కడి నుంచి డౌన్ అయితే ఇది వచ్చి ఫైర్ ఇంజన్, లైక్ ఫైర్కి సంబంధించిన థీమ్ లాగా పెట్టున్నారనమాట. ఇక్కడ ఒక 2 rides. సో ఇంకా ఇక్కడ ఏమంటే ఈ ఫైర్ ఇంజన్స్ మనము ఇట్లా పంప్ చేసుకుంటూ ఉండాలి. సో అక్కడ ఒక ఆమె పంప్ చేస్తాం కదా, అలా ఒక మిషన్ ఉంటుంది, దాన్ని పంప్ చేస్తూ ఉంటే వెహికల్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది. అలా మూవ్ అయ్యి లోపలికి వెళ్ళిన తర్వాత ఒక బిల్డింగ్ ఉంటుంది, ఆ బిల్డింగ్ అంతా ఫైర్ అయితే వచ్చినట్టు ఉంటుంది. బట్ దానికి మనం ఆరిపినట్టు వాటర్ పంప్ చేస్తా వాటర్తో స్ప్రింకిల్ చేయాలా, అది జస్ట్ గేమ్ లాగా. అండ్ ఇది వచ్చి ఎయిర్ బలూన్, ఫైర్ బెలూన్ లాగా అనమాట. ఇది హాట్ ఎయిర్ బెలూన్ అంటాం కదా, అలా దాని రైడ్ అనమాట ఇది. సో దీనికి చంటి వాళ్ళు వెళ్ళినారు. ఇంకా అప్పటికి ఆఫ్టర్నూన్ అయిపోయిందనమాట, లంచ్ టైమ్. ఇంకా హను చాలా ఇరిటేట్ చేస్తూ ఉన్నాడు. నేను ఒక చోట అయితే కూర్చునేసిన ఎండకి, ఇంకా అక్కడి నుంచి ఏదో కొంచెం జూమ్ చేసి అలా తీసాను వీడియో. వాళ్ళైతే వీడియో తీయలేదు మా చంటి వాళ్ళు. ఇంకా ఇక్కడి నుంచి వస్తా అంటే ఇవన్నీ కూడా గేమ్సే అనమాట, ఇవన్నీ మనం ఎక్స్ట్రా పే చేసి తీసుకోవాలి. సో అవైతే టికెట్లో ఇంక్లూడ్ కాదు. అండ్ ఇంకా లంచ్ టైం కాబట్టి నేను మార్నింగ్ చేసుకొచ్చిన పాస్తా తినేసాము కూర్చొని. ఇంకా హను కూడా కొంచెం ఫీడ్ చేసి వాడికి సపరేట్గా. ఇప్పుడైతే అనదర్ రైడ్కి వెళ్తున్నాం. ఈ రైడ్ వచ్చి నేను, బాహు, హను మేము ముగ్గురం వెళ్ళాము, హను కూడా వచ్చాడనమాట. ఇదేమంటే బోట్ రైడ్, దీనికి మనమే స్టీరింగ్ చేయాలి, బ్రేక్ ఉంటుంది, స్టీరింగ్ ఉంటుంది. మనం బ్రేక్ అప్లై చేసుకుంటా స్టీరింగ్ చేసుకుంటా వెళ్ళాలన్నమాట. వాటర్ అది ఫ్లో పోతూ ఉంటుంది బోట్. సో ఇంకా మా బాహుగాడు నేను రైడ్ చేస్తాను, నేను స్టీరింగ్ చేస్తానని వాడే స్టీరింగ్ కంట్రోల్ అయితే చేశాడు. ఇంకా నేను వీడియో తీసుకుంటా ఉన్నా. మా హను అయితే బాగా ఎంజాయ్ చేశాడు, అంతా చూస్తూ ఉన్నాడు. వాడు ఫస్ట్ టైం అనమాట ఇట్లా వాటర్ బోట్ రైడ్ అనేది. సో చూస్తూ ఉన్నాడు, ఇంకా పక్కన వాటరు అంతా చూసుకుంటా. చంటి బయట నుంచి వీడియో తీసినాడు, నేను లోపల కొన్ని క్లిప్స్ అయితే వీడియో తీశాను. సో ఇక్కడ ఇంకా వాడు కూడా స్టీరింగ్ చేయాలి అనేసి కొంచెంసేపు ఆడాడు, ఎంజాయ్ చేశాడు, బాగా ఎంజాయ్ చేశాడు అనమాట ఈ రైడ్. మహాను ఏమి ఏడ్చలేదు, భయపడలేదు, ఏమీ లేదు. ఇంకా ఈ ఎలిఫెంట్ వచ్చి మధ్యలో కొంచెం వాటర్ అయితే స్ప్రింకిల్ చేస్తూ ఉంటుంది, కనిపిస్తుంది అనుకుంటా వీడియోలో. సో అలా వాటర్ని అయితే స్ప్రింకిల్ చేస్తూ ఉంటుంది, సౌండ్స్ ఇస్తా. అండ్ పక్కన కూడా కొంచెం కంట్రోల్ చేస్తూ ఉన్నట్టు బొమ్మలు అయితే లెగో బొమ్మల్లాగా పెట్టి సమ్ బ్యాక్గ్రౌండ్ వాయిస్ అయితే ఇస్తూ ఉన్నారనమాట. సో అలా మా హను కూడా బాగా ఎంజాయ్ చేశాడు.
సో అలా మొత్తం రైడ్ మా బాహుగాడు స్టీరింగ్ చేస్తూ ఉంటే మేము కూర్చొని ఎంజాయ్ చేసామన్నమాట. వ్యూ బాగా అనిపించింది రైడ్ అయితే. సో ఇంకా ఫైనల్లీ అయిపోయింది మా బోటింగ్ అయిపోయింది, ఇంకా వచ్చేసాము. ఆ తర్వాత ఈ రైడ్ తర్వాత చంటి బాహు వెళ్ళారనమాట. సో వాళ్ళిద్దరు వచ్చి హంటెడ్ హౌస్కి అయితే వెళ్ళారు. హంటెడ్ హౌస్ అంటే నేను హైట్స్ ఉండే రైడ్స్ అన్నా వెళ్తానేమో కానీ ఇలా డార్క్ ఉంటే అస్సలు వెళ్ళను రైడ్స్, నాకు చాలా భయము. ఇదేమంటే మాన్స్టర్ పార్టీ అన్నమాట, ఇది పార్టీ లాగా లోపల. సో చంటి బాహు వెళ్ళారు, జస్ట్ వీడియో అయితే స్టార్ట్ చేసినారు. ఇలా కొంచెం ఆ నింజా గోస్ ఇవన్నీ కొంచెం స్పైకీగా కొంచెం భయంగా పెట్టున్నారనమాట. సో అలా లైట్స్ ఆఫ్ అవ్వగానే ఒక మ్యూజిక్ వచ్చి రైడ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇది రౌండ్ ఉంది కదా, ఈ రౌండ్ అంతా తిరుగుతుందంట. అందరు ఇలా రౌండ్గా కూర్చొని ఉంటారంట, అప్ సైడ్ డౌన్ అన్నట్టు తిరుగుతుందంట. సో నాకు అది లోపలికి కొంచెం వీడియో తీసిన తర్వాత వాళ్ళు వీడియో తీయొద్దు అన్నారంట. సో అందుకని ఆపేసాడు చంటి. అండ్ ఇక్కడ ఏమంటే మా బాహుగాడికి ఆ డార్క్గా ఉండేటప్పుడు కాలు ఏదో తగిలిందంట చంటి కాలు. సో కాలు నొప్పి అనేసి కుంటతా వచ్చాడు బయటకు వచ్చేసరికి. సో ఇంకా అక్కడి నుంచి వచ్చేసాక నెక్స్ట్ ఇంకొక ప్లేస్ దీంట్లోనే, ఇదేమంటే లయన్ థీమ్ లాగా అనిపించింది అనమాట. మొత్తం లయన్కి సంబంధించి లైక్ కొంచెం లయన్, ఇంతకుముందు డ్రాగన్ ఉండింది, ఆ తర్వాత ఫైర్, ఇక్కడ లయన్ లాగా అనిపించింది. సో మెయిన్ వచ్చి ఇదనమాట. ఇదేమంటే మన విఆర్ ఎఫెక్ట్ ఉంటుంది కదా, విఆర్ ఎఫెక్ట్లో ఫ్లైట్ ఆఫ్ ది స్కై లయన్, ఈ విఆర్ ఎఫెక్ట్లో రైడ్ వెళ్తే ఎలా ఉంటుంది అనేదన్నమాట ఆ థీము దాని లోపల. సో బాహు మా చంటిని వెళ్ళారు ఆబ్వియస్లీ. నేను నాకు 7D ఎఫెక్ట్స్, ఈ విఆర్ ఎఫెక్ట్స్ అసలు చాలా భయము. సో ఇంకా వాళ్ళిద్దరు ఆ రైడ్కి వెళ్ళారు, చాలా బాగా నచ్చింది అన్నారు, బాగా అనిపించిందంట. సో ఇంకా దాని తర్వాత ఇప్పుడైతే మేము ఫ్రీ ఫాల్కి అయితే వచ్చాము. ఫ్రీ ఫాల్ నేను బాహు వెళ్ళాము. ఇది చూసేకి అంత హైట్ లేదు కానీ బట్ రైడ్ అయితే చాలా ఫాస్ట్గా సడన్గా ఫాల్ అవ్వడం కానీ అది కొంచెం భయం వేసింది కానీ బట్ స్టిల్ బాగా అనిపించింది. అంత హైట్ లేకపోయినా ఫాస్ట్గా ఉండిందనమాట. లైక్ ఎక్కువ హైట్ ఉండేటివి కొంచెం స్లోగా ఫ్రీ ఫాల్ ఉంటుంది కదా, ఇది హైట్ తక్కువ కాబట్టి ఫాస్ట్గా మూమెంట్ అయితే చేశారనమాట. మూవ్ చేశారు, పైకి రావడం కిందకి రావడం అనేది. సో ఇంకా ఈ ఫ్రీ ఫాల్ అయిపోయిన తర్వాత ఇంకో రైడ్కి అయితే వెళ్ళాము. ఇక్కడైతే మా హనుగాడు ఫుల్ ఏడుపు స్టార్ట్ చేసినాడు. నేను ఏ రైడ్కి వెళ్తే ఆ రైడ్కి హనుగాడు అయితే ఏడుస్తూనే ఉన్నాడు. అండ్ ఇది ఒక అట్రాక్షన్ లాగా పెట్టున్నారు, అంత హైట్ నుంచి జంప్ చేసి స్విమ్మింగ్ అనమాట. నేను ఏదో పెద్దగా ఈవెంట్ లాగా ఏదైనా మ్యూజిక్ డ్యాన్స్ అలా ఉంటుందేమో అని వీడియో స్టార్ట్ చేస్తే అప్పటికి అది అయిపోయి ఇలా క్లోజ్ అయితే చేసినారు, అంతే అంట అది అట్రాక్షను. సో ఇప్పుడైతే ఈ రైడ్ చంటి వీడియో తీయలేదు యాక్చువల్గా, ఎందుకంటే అప్పుడు చంటి వేరే పని మీద వెళ్ళున్నాడు, ఆ పని ఏందని చెప్తాను. అండ్ ఇక్కడ వచ్చి హార్స్ రైడ్ అనమాట. ఇది మేము ముగ్గురం వెళ్ళాము హార్స్ రైడ్. సో ఇక్కడ మా హనుగాడిని సింగిల్గా ఇలా కూర్చోబెట్టి నేనైతే నిలబడుకొని పట్టుకొని ఉన్నాను వాడిని బెల్ట్ వేసేసి. సో ఈ రైడ్ కూడా మా హను బాగా ఎంజాయ్ చేశాడు, మాకు కూడా బాగా అనిపించింది, చాలా ఫాస్ట్గా తిరిగింది బట్ స్టిల్ బాగా ఉండింది అనమాట. ఈ రంగుల రాటం, హార్స్ రైడ్, రంగుల రాటం. సో ఇంకా చంటి అప్పుడే వచ్చాడు, ఇంకా వెంటనే వీడియో అయితే స్టార్ట్ చేశాడు అనమాట చంటి రికార్డ్ చేయడం. ఇంతకీ చంటి ఎక్కడికి వెళ్ళాడంటే అక్కడ రికార్డ్ చేయకుండా ఇక్కడ ఏమంటే మెయిన్ ఈ బాటిల్ ఉంది కదా, ఈ బాటిల్ వచ్చి కూల్ డ్రింక్ బాటిల్ అనమాట. 16 pounds అనమాట. అది స్టార్టింగ్లోనే అమ్ముతా ఉన్నారు, మాకు తెలియక మేము తీసుకోలే. ఇలా రీఫ్రెష్ అండ్ రీఫిల్ అని ఉంటాయి అనమాట. ఎవ్రీ 2 రైడ్స్కి ఒక రీఫిల్ ఉంటుంది. ఆ బాటిల్ స్టార్టింగ్లో 16 pounds పెట్టి కొనేస్తే అన్లిమిటెడ్ కూల్ డ్రింక్ అనమాట. సో ఇలా ప్రెస్ చేస్తే మనకి ఏది కావాలో కోకా, ఫ్యాంటా, స్ప్రైట్, వాట్ ఎవర్ యూ వాంట్ మనకు వస్తుంది. అండ్ ఫ్లేవర్డ్ జ్యూస్ అంటే ఫ్రూట్స్ ఫ్లేవర్డ్ జ్యూస్ ఉంటుంది కదా, అలాంటివి కూడా ఉంటాయి. అండ్ ఐస్ పీసెస్ ఉంటుంది అండ్ మిల్క్ షేక్ కూడా ఉందన్నమాట. సో అలా ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. మేము ఇంకా కోకే తీసుకుంటున్నాం, అది మాకు తెలియక ఆఫ్టర్నూన్ తీసుకున్నాము, లేదా మార్నింగ్ నుంచి తీసుకొని ఉంటే మంచిగా కవర్ అయ్యి ఉండేది ఆ 16 poundsకి. సో అది ఆ బాటిల్ తీసుకురావడానికి వెళ్ళున్నాడు అనమాట, అందుకే అక్కడ రికార్డ్ చేయాలి ఆ రైడ్లో. సో ఇంకా ఇప్పుడైతే ఇంకో రైడ్ అయితే వచ్చేసాము. కూర్చో.
Io vincevo delle vostre italiane che l'hanno preso. Welcome back, friends. That was so much fun. Remember, stay. సో రైడ్ అయితే స్టార్ట్ అయింది. నేను స్టార్టింగ్ ఒక్క రవ్వ వీడియో చేసే ట్రై చేసినా కానీ అవ్వలేదు. ఫోన్ కొమ్మని లోపల పెట్టేసిన పాకెట్లో. సో ఇంకా బయట నుంచి చంటి ఎలాగో కవర్ అయితే చేశాడనమాట. జూమ్ చేసి కొంచెం సైడ్ యాంగిల్లో ఎట్లో దూరి ఎగ్జిట్ లైన్లో నుంచి వచ్చి ఎట్లో వీడియో అయితే తీశాడు. నాకు లాక్ కోసం వీడియో కావాలి అంటే సో ఇంకా ఇది ఎగ్జిట్ లైన్లో నుంచి నిలబడి వీడియో తీశాడనమాట అడిగి అక్కడ ఉండే వాళ్ళని. సో నేను బాహు అయితే వెళ్ళాము. చాలా చాలా హైట్కి వెళ్తుంది అనమాట ఈ రైడ్. ఫస్ట్ స్లోగా స్టార్ట్ అవుతుంది. మిడిల్ ఒకానొక టైంలో అయితే పిచ్చ పీక్ హైట్కి వెళ్ళి వస్తుందన్నమాట. అప్పుడైతే ఇంకా అప్ సైడ్ డౌనే అసలు బీభత్సంగా అనిపించింది ఆ రైడ్. అది ఒక్కసారి వెళ్తుంది అనమాట అంత హైట్కి అప్, ఇంకోసారి ఇటు సైడ్. ఆ తర్వాత కొంచెం కొంచెం స్లో అవుతుంది. సో ఇంకా చంటి జూమ్ చేసి ఫుల్గా తీసాడనమాట వీడియో. సో ఇంకా ఆ రైడ్ కంప్లీట్ చేసుకొని వస్తుంటే ఇక్కడ ఏమంటే లిగో ఎక్స్ప్రెస్ అని ఒక ట్రైన్ ఉందన్నమాట ఈ లిగో ల్యాండ్లో. ఆ ట్రైన్ ఏమంటే ఫుల్ లిగో ల్యాండ్ మొత్తం తిరుగుతుందన్నమాట. సో ఆ ట్రైన్ వెళ్ళేదానికి ఇలా గేట్స్ అయితే క్లోజ్ చేసి బ్యాక్గ్రౌండ్లో బెల్ కూడా వినిపిస్తూ ఉంటుంది. సో అలా బెల్ అయితే సౌండ్ వస్తూ ఉంది. మేమైతే ఎక్కలేదు ఈ ట్రైన్ని. జస్ట్ లిగో ల్యాండ్ అంతా ఒక రౌండ్ వేస్తుంది. అదేం పెద్ద రైడ్ కాదు కదా, ఊరికే వేస్ట్ అనేసి వేరే రైడ్స్ అయితే కవర్ చేయొచ్చు ఈ టైంలో అనేసి మొత్తం ఎంత లిగో ల్యాండ్ ఉందో మొత్తం ఒక రౌండ్ వేస్తుంది అనమాట. అంత పెద్ద ట్రాక్ ఉంది. సో ఇంక చిన్నపిల్లలు అలా ఉంటే వెళ్ళొచ్చు, కానీ మా బాహుకి అయితే అసలు ఇంట్రెస్ట్ లేదు ఈ ట్రైన్ ఎక్కడం, అందుకని వెళ్ళలేదు. సో ఇంకా ఇప్పుడైతే లిగోలో మెయిన్ థింగ్ నింజాగో. మా బాహు ఫేవరెట్ క్యారెక్టర్ అనమాట ఈ నింజాగో. ఈ మొత్తం ఈ దీంట్లో ఉండే క్యారెక్టర్స్ అన్ని కలెక్షన్స్ ఉంది మా బాహు దగ్గర. సో ఇప్పుడైతే ఇంకా ఇక్కడ రైడ్కి అయితే వచ్చాము. అంటే ఒక్కొక్క ఏరియా లాగా పెట్టారు కదా. సో ఇది ఒక థీమ్ ఏరియా అనమాట నింజాగో. సో ఇక్కడ అయితే రైడ్ ఇదేమంటే ఇది కూడా 4D రైడ్ విత్ యాక్షన్ మూమెంట్స్ అయితే ఉంటుందన్నమాట, మోషన్ మూమెంట్స్. సో వాళ్ళిద్దరు రైడ్కి వెళ్ళారు. ఇంకా నేను హను ఇక్కడికి వచ్చాము. ఇక్కడ ఏమంటే క్యూలో వెయిటింగ్ వాళ్ళకి కానీ లేదా టైంపాస్ అవ్వడానికి ఇలా అక్కడక్కడ కొన్ని స్టాప్స్ లాగా కొన్ని పెట్టున్నారు. ఇక్కడ ఏమంటే ఇట్లా ఫుల్ ఆఫ్ లిగోస్ అయితే వేసేసి ఉంటారు. మనము క్యారెక్టర్ని ఫిల్ చేయాలన్నమాట, సెట్ చేయాలి. సో మా హనుగాడు వాళ్ళిద్దరు వెళ్ళారనేసి ఏడుస్తూ ఉంటే ఇంక ఇక్కడికి తీసుకొచ్చా. ఇక్కడ తీసుకొస్తే ఆ లోపల ఉండే లిగోస్ అన్నీ ఎత్తి పైకి చల్లుతున్నాడు అనమాట. సో అందుకని ఇంక అక్కడి నుంచి తీసుకొచ్చేసి ప్రామ్లో కూర్చోబెట్టేశాను. సో ఇక్కడ చూపిస్తాను లోపల గేమ్ అనేది ఎలా ఉంటుంది అనేది అక్కడ స్క్రీన్లో కనిపిస్తుంది చూడండి. సో అలా 4 మెంబర్స్ అయితే కూర్చుంటారు. మనం హ్యాండ్తో మూమెంట్ ఇస్తూ ఉంటే ఫైర్ అనేది వస్తూ ఉంటుంది అనమాట, షూట్ చేసినట్టు ఒక ఏదో మనం వీడియో గేమింగ్ ఆడినట్లు ఉంటుంది అనమాట. అది ఈవెన్ గేమ్ ఆడినట్టున్న రైడ్ అయితే మూవ్ అవుతూ ఉంటుందంట. సో అలా మూవ్ అవుతా 4 మెంబర్స్ కూర్చుంటారు కదా, ఆ సీట్ మొత్తం మూవ్ అవుతూ ఉంటుంది అన్ని యాంగిల్స్లో. మనం మోషన్స్తో హ్యాండ్ మూమెంట్తో షూటింగ్ అలాంటివన్నీ చేయాలన్నమాట. అలా అనమాట ఆ రైడ్. సో వాళ్ళిద్దరు వెళ్ళినారు. ఈ రైడ్లో ఏమంటే మధ్యలో పోయి స్ట్రక్ అయిపోయారనమాట. ఎవరో లేసి నిలబడుకోవడమో సంథింగ్ చేయడం. మాకు ఎప్పుడు ఏది ఇట్లాంటి థీమ్ రైడ్స్కి వెళ్ళినామంటే ఏదో ఒకటి జరుగుతుంది. సో ఆడికి వెళ్ళిన తర్వాత స్ట్రక్ అయిపోయి 20 మినిట్స్ చంటి వాళ్ళు బయట రాలేదు, స్ట్రక్ అయిపోయారు. వాళ్ళ వల్ల మొత్తం పవర్ ఆఫ్ అయిపోయి లోపలంతా లైట్స్ ఆఫ్ అయిపోయాయంట. సో మళ్ళీ దాన్ని అంతా సెట్ చేసే వరకు 20 మినిట్స్ పడింది. ఇంకా మా చంటి అందులో 20 మినిట్స్ అట్లా వేస్ట్ చేసినారు కదా అని కాంపన్సేషన్కి వెళ్ళినాడు. ఇంకా ఆ గొడవలు అన్నీ వేసుకొని వచ్చే లోపల అక్కడ ఒక 1/2 అవర్ వేస్ట్ అయింది. సో ఇంకా నేను వాళ్ళు వచ్చేసరికి ఇంకా ఇక్కడికి వచ్చానమాట. హను ఏడుస్తూ ఉంటే ఇదేమంటే ఈ శాండ్ పిట్లో గోల్డ్ ఉందంట, చిన్న పీస్ గోల్డ్, అది ఎతకాలంట. ఆ ప్లేట్ తీసుకోవడానికి 6 pounds, 10 minutes టైము. మన ఇండియన్స్ అయితే మోస్ట్లీ ఇట్లాంటి గేమ్స్ ఆడరు, ఎందుకంటే మనకు తెలుసు దాంట్లో వాళ్ళు ఎవరు గోల్డ్ పెట్టరని. జస్ట్ ఊరికే ఇంకా వీళ్ళు ఆడుతున్నారు. గోల్డ్ ఉండేట్లుంటే వాళ్ళు ఎందుకు అక్కడ అంత ఇదిగా చేస్తారు. గోల్డ్ ఉండదు, ఏముండదు, జస్ట్ ఫన్కి ఆ గేమ్ కోసం 6 pounds ఖర్చు పెట్టాలి ఒక ప్లేట్. అది సపరేట్ గేమ్. అది 1 plate 6 pounds 10 minutes అంట. సో మేమైతే మోస్ట్లీ ఇండియన్స్ అయితే పోరు నాకు తెలిసి, నేను అనుకుంటున్నా. మేమైతే తీసుకోలేదు.
సో ఇంకా అక్కడి నుంచి వచ్చాక వాటర్ రైడ్ ఒకటి ఉండింది. ఆ వాటర్ రైడ్ మేము వెళ్ళలేదు, లాస్ట్లో వెళ్దాం డ్రెస్సులు తడిచిపోతాయి అనేసి. సో ఇప్పుడైతే స్పైడర్ రైడ్కి అయితే వచ్చేసాము. ఇంకా ఇక్కడ వచ్చి నేను మా బాహు వచ్చినాము. చంటి అక్కడ హనుని పట్టుకున్నాడు. హను అయితే నేను ఏ రైడ్కి ఎక్కినా ఏడుస్తూనే ఉన్నాడు అనమాట. ఇది ఫాస్ట్గా వెళ్తాయి కదా రైడ్స్, అవి చూసి ఎంత ఫాస్ట్గా వెళ్తే అంత గట్టిగా ఏడుస్తున్నాడు. స్లో అయితే కొంచెం డౌన్ నార్మల్గా ఉంటున్నాడు. చాలా అన్ని రైడ్స్కి నేను ఎక్కిన రైడ్స్కి ఆల్మోస్ట్ వాడు ఏడుస్తూనే ఉన్నాడు మా హను. చంటి వాళ్ళు వెళ్ళిన దానికి అంతేం ఏడ్చలే, కానీ నేను వెళ్తే మాత్రం ఏడుస్తూ ఉన్నాడు అనమాట వాడు. సో ఇంకా రైడ్ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు ఇంకోటి డ్రాగన్స్ అపెంటైస్ అనేసి ఇది ఒక రైడ్ అనమాట. ఈ రైడ్కి అయితే వచ్చేసాము. ఇది కూడా పెద్ద రైడ్ ఏం కాదు, నార్మల్లీ ఆల్మోస్ట్ అప్పటికి టైం అయిపోయింది, ఇంకా క్లోజింగ్ టైం అప్పుడు. సో ఇంకా ఫాస్ట్గా తిరగాలి కాబట్టి సో ఇంకా త్వరగా వెంటనే చూసి పెట్టుకుంటున్నాం అనమాట. ఆ యాప్ ఉంటుంది అనమాట, లెగోలాండ్ యాప్, అలా చూసి పెట్టుకుంటున్నాం. వెంటనే నెక్స్ట్ రైడ్ ఏంటి అని ఫాస్ట్గా అయితే కవర్ చేయాలి అనేసి. సో లాస్ట్ మూమెంట్లో ఈ రైడ్స్ అయితే కవర్ చేసాము. డ్రాగన్ రైడ్ సో అలా రైడ్ కంప్లీట్ చేసుకొని బయటకు వస్తే ఇక్కడ ఫొటోస్ వస్తాయి అన్నమాట. కెమెరా ఫొటోస్ తీస్తుంది, అది స్లోగా మారుతూ ఉంది ఒక్కొక్కరి ఫోటో. అంతవరకు టైం వేస్ట్, మా ఫోటో వచ్చేకి లేట్ అయ్యేట్లుందని ఇంకా వచ్చేసినాము. ఇంకొక కొన్ని రైడ్స్ అన్నా కవర్ చేయొచ్చు కదా, ఊరికే అక్కడ ఫోటో కోసం వెతుక్కుంటూ ఉండే బదులని. సో ఇప్పుడైతే ఇక్కడికి వచ్చాము అనమాట. ఇది వచ్చేదో సమ్ కింగ్డమ్ లాగా పెట్టున్నారు, నైట్స్ కింగ్డమ్. సో ఈ నైట్స్ కింగ్డమ్లో డ్రాగన్ రైడ్ అనమాట. ఇది కూడా నాకు కొంచెం డార్క్గా ఉంది అన్నట్లు అనిపించింది. సో అందుకోసం నేను వెళ్ళలేదు ఈ రైడ్కి. లోపలంతా ఇలా ఉంటుంది, అంటే ఏమంటే లిగోలాండ్ యాప్ ఉంటుంది కదా, యాప్లోని ఈ రైడ్స్ ఫొటోస్ అన్నీ వస్తూ ఉంటాయి, డిస్ప్లే అవుతా. సో దాన్ని బట్టి ఒక ఐడియా అయితే వస్తుంది రైడ్స్ ఎలా ఉంటుంది ఏంది అని. ఈవెన్ రైడ్స్ ముందర ఇప్పుడు ఇంతకుముందు ఒక రైడ్కి చూపించా కదా, అలా డిస్ప్లేలో ఉంటుందన్నమాట రైడ్ ఎట్లా ఉంటుంది ఏంటి అని ఒక ఐడియా. సో అది చూసి ఓకే ఇది ఇలా ఉంటుంది, డార్క్ ఉంటుంది. సో నాకు భయం అనమాట డార్క్ ఉంటే, అందుకోసం నేను వెళ్ళాలా, చంటి వాళ్ళు వెళ్ళినారు. సో ఇంకా వాళ్ళిద్దరు ఇక్కడ లోపల కవర్ చేస్తే రైడ్, నేను బయట నుంచి కొంచెం కవర్ చేశాను అనమాట రైడ్ని. సో లోపలంతా ఫస్ట్ స్టార్టింగ్లో ఇలా డార్క్గా కొంచెం లైట్స్ ఏదో సమ్ సెటప్ అయితే చేస్తున్నారు, అక్కడి నుంచి డౌన్ అవుతారనమాట. ఇక్కడైతే మా హను కొంచెంసేపు కూడా ఉండలేదు అసలు నా చేతిలో. దిగేయాలంట, పక్కన ఏమంటే మొత్తం ఫారెస్ట్ లాగా ఫుల్ చెట్లు ఉంటాయి, ఆడ దిగేయాలంటాడు. ఇంక ఇదిగోండి చంటి వాళ్ళు. సో ఆల్మోస్ట్ రైడ్ అయితే ఫినిష్ అయిపోయింది. ఇంకా అక్కడి నుంచి ఇది లాస్ట్ ఫైనల్ రైడ్ అనమాట. అప్పటికి 6 అయిపోయింది, 6కి క్లోజ్, 10 to 6, 6కి క్లోజ్. 6కి మీరు క్యూలో ఎంటర్ అయినారంటే కంపల్సరీ ఆ రైడ్ అయితే ఆన్ అవ్వాలన్నమాట. సో మేము కరెక్ట్గా 6కి ఎంటర్ అయినాము. సో ఇంకా అప్పటికి జనం వచ్చేసినారు, ఇంకా స్టార్ట్ చేయాలి కంపల్సరీ క్యూలోకి వెళ్ళిపోతే. సో అందుకోసం ఇంకా రైడ్ స్టార్ట్ చేసినారు. ఇంకా మేము వెళ్ళడం వల్ల అందరూ వచ్చారనమాట, జనం ఒక్కొక్కరు స్లోగా. సో ఇంకా ఆ రైడ్ అయితే స్టార్ట్ చేసినారు, లేకపోతే క్లోజ్ అయిపోయింటుంది. ఒక్క సెకండ్ లేట్ అయినా క్లోజ్ అయిపోయింటుంది. నేను చిన్న రైడ్ అనుకున్నా కానీ చూసేకి చిన్నగా ఉంది, కానీ ఆ రైడ్ అయితే బంప్స్గా బీభత్సంగా ఉండింది. రైడ్ చాలా ఫాస్ట్గా తిరిగింది. ఇక్కడైతే మా హను ఇంకా ఎక్కువ వెయిట్ చేసినాడు, మీకు లాస్ట్లో కూడా వినిపిస్తుంది బ్యాక్గ్రౌండ్లో. సో అలా చాలా ఏడ్ చేశాడనమాట హను, కుక్క పెట్టి. ఇంకా వాడిని కొంచెం కంట్రోల్ చేయడానికి ఇంకా కొంచెం పక్కనే ఆడిపిస్తున్నాము. సో అన్ని రైడ్స్ అయితే క్లోజ్, 6 o'clockకి అన్ని రైడ్స్ క్లోజ్ అయిపోయింది. ఇంకా వాడిని కొంచెంసేపు కంట్రోల్ చేయడానికి ఇంకా కొంచెంసేపు ఆడిపిస్తా కొంచెంసేపు తిరిగినామన్నమాట అలాగా. ఇంకా అలా ఆడిపించేసి రిటర్న్ అవుతా అంటే మాకు ఒక బాస్కెట్బాల్ గేమ్ అయితే కనిపించింది. సో అందరు చేతుల్లో ఈ పెద్ద టాయ్స్ ఉన్నాయి. సో అందుకోసం మేము టెంప్ట్ అయినాము. చండీకి ఇంట్రెస్ట్లా, నేను బాహు ఫోర్స్ వల్ల ఆడినాడు, కానీ మాకు రాలా. 10 pounds వేస్ట్ అయింది. అందరి చేతిలో ఉండింది ఆ టాయ్ పెద్దవి. So are you happy today?
సో అందుకోసం కొంచెం టెంట్ అయ్యి ఆడినాం కానీ వేస్ట్ అయింది. సో ఫైనల్గా రిటర్న్ అయితే అయిపోతున్నాం. రిటర్న్ అవుతూ ఉంటే లాస్ట్లో ఇలా క్లోజింగ్ టైంలో ఆన్ అయితే చేస్తున్నారు ఈ బకింగ్హామ్ ప్యాలెస్ ముందర చేంజ్ ఆఫ్ గార్డ్స్ ఎలా అవుతారు అనేది. అండ్ ఇది వచ్చి నాసా రాకెట్ లాంచ్ అయితే ఎలా ఉంటుందో అది కొంచెం ఊరికే అక్కడ స్మోక్ ఎఫెక్ట్ ఇచ్చి ఏదో పెట్టున్నారనమాట. సో ఇప్పుడైతే ఫైనల్లీ పార్కింగ్కి అయితే వచ్చేసాము. ఇంకెప్పుడు రిటర్న్ అయ్యి ఈ హోటల్ చౌకట్ హోటల్కి అయితే వెళ్తున్నాము. విండ్సర్ పక్కనే స్లవ్ అనమాట. స్లవ్ అనే ప్లేస్లో ఈ చౌకట్ హోటల్. ఆల్రెడీ మా అక్క వాళ్ళు అప్పటికి వచ్చేస్తున్నారు. 20-30 మినిట్స్ అయింది వాళ్ళు రీచ్ అయిపోయి. ఇంకా మాకే లేట్ అయిందనమాట అక్కడి నుంచి వచ్చేసరికి. మా చంటి పార్కింగ్ హంటింగ్లో ఉన్నాడనమాట. ఇలాంటి హోటల్స్ దగ్గర పార్కింగ్ చాలా కష్టం. సో ఇంకా అప్పటికి అక్క వాళ్ళు ఆర్డర్ అయితే చేస్తున్నారు. మా అక్క ఇంకా బాహు గిఫ్ట్స్ తెచ్చింది. స్కేటింగ్ బోర్డు, ఒక హ్యారీ పోటర్ కప్పు అండ్ ఒక హ్యాండ్ ఫ్యాన్ అనమాట. సో ఇంకా మా హనుగాడు అయితే రచ్చ చేసినాడు, అస్సలు ఉండలా. ఇంకా చికెన్, ప్రాన్స్ అన్నీ సండే కాబట్టి ఫుల్ నాన్ వెజ్ ఐటమ్స్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాం. చికెన్ బిర్యానీ, నాన్స్ అండ్ చికెన్ బటర్ చికెన్ అట్లా అన్నీ. సో తినేసి ఇంకా లాస్ట్లో డెజర్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే ఇంకా వీళ్ళిద్దరు యాక్షన్స్ ఇలా ఉన్నాయి. పరిగెత్తాలా సో అలా ఆడుతూ పడినాడు హను. టక్కని పట్టుకున్నాము. ఇంకా ఫైనల్లీ డెజర్ట్స్ వచ్చాయి. ఒకటి వచ్చి రస్మలై అండ్ ఇది వచ్చి కుల్ఫీ విత్ రోజ్ పెటల్స్ అనమాట. సో ఇంకా అన్ని ఐటమ్స్ అయితే చాలా బాగుంది ఈ చౌకట్ హోటల్లో. సో ఇంకా తినేసి ఇంటికి వెళ్తున్నాం రిటర్న్. వెళ్ళే దారిలోనే మా మామ వాళ్ళ ఇల్లు. సో ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళి కలిసేసి వెళ్దాము అని వాళ్ళ ఇంటికైతే వెళ్ళి హాయ్ బాయ్ చెప్పేసి కొంచెం టైం స్పెండ్ చేసి ఇంటికైతే స్టార్ట్ అయిపోయాం అనమాట. సో ఇదే అనమాట ఇవాళ వ్లాగ్, మా బాహుగాడి బర్త్డే వ్లాగ్ అండ్ లిగోల్యాండ్ వ్లాగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద bell icon for the further notifications. Thanks for watching. Bye bye. See you soon.